ప్రియమైన దేవుని వారలారా, వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. అందరికీ మరి ఒక పాట చూసుకుందాం. కాలం విలువ ఎరుగని లోకం, కాలం విలువ ఎరుగని లోకం. ప్రియమైన దేవుని వారలారా, నేడు ప్రతి మనిషి టైం చూసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే చేసే ప్రతి పని కూడా టైం ప్రకారంగా చేయాలని, టైం ప్రకారంగా ఆఫీస్కి వెళ్ళాలని, టైం ప్రకారంగా పనికి వెళ్ళాలని, ఇన్ని రకాల పనులు, ప్రయాణాల్లో కానీ పనుల్లో కానీ టైం చూసుకొని చేస్తాడండి. అంటే టయానికి అన్నీ జరపడం అంటే టైం ఈజ్ గోల్డ్ అని చాలా విలువైంది. అంటే కాలం అనేది చాలా విలువైంది. చూసుకున్నట్టయితే దేవుడు కూడా ఏమంటాడంటే, కాలములు సమయములు ఆయన స్వాధీనంలో ఉన్న అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది కదా. తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు. మరి యోబు గ్రంథము 37వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటుందంటే, యోబు గ్రంథము 37వ అధ్యాయం 12వ వచనం అంటే భూమి మీద ఏది జరగాలో అన్నీ ఆయన జరిగిస్తాడని, వాడికి యావత్తు అని నెరవేరుస్తాడు. అంటే టయానికి జరగాలి. ఈ భూమి తిరుగుతుందంటే టైం. మనకు ఈ భూమి తిరగడానికి రోజుకి ఎంతసేపు పడుతుంది? 24 గంటలు. ఒకసారి సూర్యుని చుట్టూ తిరిగితే 24 గంటల రోజుకి ప్రయాణం చేస్తుంది ఈ భూమి కదా. ఇవన్నీ కాలం లెక్క ప్రకారంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్క నెలకు ఒకసారి పున్నమి, అమాస అంటే టైం ప్రకారంగా అవన్నీ వచ్చేస్తాయి. మరి ఈ దేవుని పిల్లలకు మనకు భూమి మీద కలిగించిన మనకి టైం గురించి, కాలం గురించి తెలియకపోతుందంటే, భూమి మీదకి వచ్చిన మనం కాలం వెలుగు తెలుసుకొని, మన కాలానుగుణంగా నడుచుకొని దేవుని పని చేయాలని ఎప్పుడు అనుకుంటాం మనం. దేవుడు అందుకే కాలము సమీపమైంది మారండి అని, మారు మనసు పొందని దేవుడు సెలవిస్తాడు. కాబట్టి మన ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు, మన ప్రాణం ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. కాబట్టి మనం సమయం ఉండగానే మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం, పరిశుద్ధంగా బ్రతుకుదాం. ఒకరికి మాదిరి, ఈ లోకానికి మాదిరి ఉంచిపోవాలి కదా. ఆకాశము కానీ శంకువుడి కానీ కాలం తెలిసినకి నా కుమారులకి కాలం తెలియట్లేదని దేవుడు బాధపడుతున్నాడు. అందుకే మారిపోదాం. సమయం ఉండగానే నువ్వు మారుకోవాలి, మారు మనసు పొందాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దండి.